ఏలూరు జిల్లా సంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల విధి విధానాల సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో తహసీల్దార్ స్లివచోజీ, సిఐ రాజేష్, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ ఎస్ఐ జ్యోతి బాస్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎన్నికల నియమావళి నిబంధనలు పాటించుకుంటే చర్యలు తీసుకుంటామన్నారు। ప్రచారాలకు తప్పనిసరిగా ఆర్ఓ అనుమతులు తీసుకోవాలని అన్నారు। నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పాల్పడితే నేరుగా గాని యాప్ ద్వారా గాని ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు। చింతలపూడి నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు నెలకొల్పేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ప్రజలందరూ సహకరించాలని అన్నారు। ఇప్పటికే దగ్గరగా 200 మంది పారామిలిటరీ వారు మనకు వచ్చారు। వారి యొక్క కనుసన్నల్లో మొత్తం ఈ యొక్క ఏదైతే నియోజకవర్గం ఉందో చింతలపూడి నియోజకవర్గం, ఆ నియోజకవర్గం అంతా కూడా వారితో ఈ యొక్క సభలు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళలో ఒక నైతిక ధైర్యాన్ని కల్పించడానికి మా వంతు కృషి చేస్తూ ఉన్నాం। ఏ విధమైన ఇబ్బందులకు కానీ ఏ విధమైన అధైర్యం పడవద్దని చెప్పి ప్రజలకు మేము చెప్తా ఉన్నాం। ఇప్పటికే ఈ ప్రజలందరూ కూడా మాకు విశ్వాసాన్ని ప్రకటించి వారు మాకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నారు। దీనిలో భాగంగా ఈ ఎలక్షన్స్లో ఏదైతే రాజకీయ నాయకులు ఎవరైనా ఈ యొక్క గిఫ్ట్లు కానీ ఏదైనా డబ్బులు కానీ పంచిపెడతారనే ఉద్దేశంతో కొన్ని ప్రభుత్వం వారు కొన్ని స్కీమ్స్, కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు। ఆ టీమ్స్ నిరంతరం 24 అవర్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి। దాంట్లో భాగంగా మనకి బుట్టాయిగూడెం క్రాస్ రోడ్డు యాసర్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది। ఇంకా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రామాల్లో తిరుగుతూ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మేము వాటిని పట్టుకుని దానికి చట్ట ప్రకారం దాన్ని చర్యలు తీసుకుంటాం। మీకు ప్రజలకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మాకు చెప్తే మేము గోప్యంగా ఉంచుతాం। ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క అనుమతి లేకుండా వారు ఈ యొక్క సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇంటింటికి ప్రచారాలు చేస్తూ ఉన్నారు। అది ఎన్నికల నియమాల ప్రకారం అది విరుద్ధం। అది ప్రతి ఒక్కరు కూడా ఒక 24 గంటల ముందు మాకు అనుమతి మన ఆర్ఓ గారికి కానీ మా గౌరవ డిఎస్పీ జంగారెడ్డి వారికి కానీ అనుమతి పత్రం ఇస్తే యాప్ ద్వారా చేసిన వచ్చు, డైరెక్ట్గా వచ్చినా సరే మీరు వచ్చినా సరే దానికి పర్మిషను అదంతా పరిశీలించి పరిశీలించడం జరుగుతుంది। పర్మిషన్ ఇవ్వకపోతే ఏదైనా మధ్యలో దాన్ని ఆపినా సరే మీరు అన్యదా భావించవద్దు, మీరందరూ కూడా మీ మీద అది కేసులు పెట్టడం జరుగుతుంది। అలాంటి అవకాశం కల్పించవద్దని చెప్పి మీ అందరూ కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం। మాతో సహకరించండి, మాతో సర్టిఫికెట్లు పెడతా ఉన్నాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తా ఉన్నాం, ప్రజల్లో ధైర్యం తీసుకురావడానికి అని చెప్పి ఈ కవాతు నిర్వహిస్తున్నాం। ఈ యొక్క భాగంలో మీరందరూ మాకు స్వచ్ఛందంగా మీరు మాకు సహకరించండి। మీకు ఎన్నవేళ మేమందరూ కూడా సహకరిస్తాం।